హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ప్రేమించటం తప్పు కాదు. ఆ ప్రేమ దక్కలేదు అని ప్రాణాలు కోల్పోవటం మాత్రం చాలా తప్పు. మగవాడు చాలా దయనంగల్లోడు, బలవంతుడు అంటాడు. దయనంగల్లోడు, బలవంతుడు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? ఈలైతే పోరాడి దక్కించుకో. పోరాడినా గాని ప్రేమ వృధానే దక్కదు అని అర్థమైన ఆ క్షణానికి వదిలేసేయి. నీ లైఫ్‌లోకి ఎలాంటి అమ్మాయి తెచ్చుకుంటే సెట్ అయితదా అన్నది ఆలోచించి, అలాంటి అమ్మాయిని నీ లైఫ్‌లోకి తెచ్చుకొని లైఫ్ ఎంజాయ్ చేయటానికి ఆలోచించు. ముందడుగేసి మగవానిలా బ్రతకనీకి ప్రయత్నించు. ప్రాణాలు త్యాగం చేయటానికి ఆ ప్రాణాలు నీవి కాదు గదా! అవి అమ్మ పోసిన ప్రాణాలు. ఆ ప్రాణాల ఇలువ కేవలం అమ్మకు మాత్రమే తెలుసు. ఆ ప్రాణాలు త్యాగం చేసే అధికారం నీకెక్కడిది? ప్రాణాలు చేసే అధికారం కూడా నీకు లేదు అన్నప్పుడు ఇక ఏమి చేతగాక ప్రాణాలు కోల్పోతావే తప్ప నీకంటూ నిర్ణయం తీసుకొని నువ్వంటూ సాధించి ముందడుగేసి నేను ఒక మనిషిని మగోని అని గర్వంగా చెప్పుకునేది సాధించిందంటూ ఏది ఉండదు నాన్న. ప్రేమించటం తప్పు కాదు కానీ ప్రేమ దక్కలేదు అని ప్రాణాలు కోల్పోవటం మాత్రం చాలా తప్పు. అలాంటి నిర్ణయం అలాంటి పని ఎవరే కానీ చేయగాకండి. వీలైతే లైఫ్లో సెటిల్ అయ్యి జర్జాగా మీసం తిప్పుతూ బ్రతకనీకి ఆలోచించండి. అప్పుడే ఆ అమ్మ పోసిన ప్రాణాలకి నువ్వు ఒక మగవానిగా ఈ ప్రపంచంలో గర్వంగా బ్రతకగలుగుతావు. అది ఆలోచించు. ఇలాంటి ఆలోచనలు కేవలం దైర్నము చేతగాని మనిషి మగోడు మాత్రమే చేయగలుగుతాడు. ఒక దైర్యమైన మనిషి, దైర్యమైన మగవాడు ఇలాంటి ఆలోచన, నిర్ణయం అస్సలు తీసుకోడు, చేయడు. ప్రాణాలు త్యాగం చేయటం పెద్ద గొప్ప అనుకుంటున్నామో, ఆ ప్రాణాలు త్యాగం చేసే అధికారం కూడా నీకు లేదు. ప్రాణాలు నీవి కాదు. అవి అమ్మ పోసిన ప్రాణాలు. అలాంటి ప్రాణాలు త్యాగం చేస్తే నేను పెద్ద త్యాగమూర్తిని అనుకుంటున్నావా? ఎంతవరకు కరెక్ట్ కాదు. నువ్వు త్యాగమూర్తివి, త్యాగం చేసేవనివి అంటే నువ్వు చేయాల్సింది ఇది. నువ్వు లైఫ్లో సెట్ అయ్యి ముందడుగేసిన రోజు నీ మా ధైర్యానికి నువ్వు మాట్లాడే మాటకి అర్థం ఉంది నాన్న. అది ఆలోచించు. జాగ్రత్త.